యాదగిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు గారు చాలా తీవ్రమైన పదజాలంతో ఒక బజారు భాష, అత్యంత హీనమైన భాష, మరి ఇప్పుడున్న తరుణంలో చిల్లరగాలు కూడా మాట్లాడే భాష, వారి మాట్లాడడం మరొక బజారు భాషతోని, ఆ చిల్లర భాషతోని మరి యొక్క పూర్తిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తోని మా నాయకుడు, మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి అనేక సేవలు అందించి తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఎంతో ఇమేజ్ తెచ్చిపెట్టినటువంటి కేటీఆర్ గారి పైన చేసినటువంటి మరి ఆరోపణలు కానివ్వండి, వారిపైన వాడినటువంటి భాష కానివ్వండి, వారిపైన చేసినటువంటి అనేకమైనటువంటి ఇలాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తీవ్రంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, నాయకుడు అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని బేషరతుగా అటు అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు కానీ, ఇటు మైనంపల్లి హనుమంతరావు గారు కానీ తక్షణమే వారి యొక్క మాటలని వాళ్ళు వాపసు తీసుకోవాలా, వాటిని ఉపసంహరించుకోవాలా. వారి దగ్గర నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే వారు అనేక ఆరోపణలు చేశారు. హనుమంతరావు గారు ముఖ్యంగా చాలా ఆరోపణలు చేశారు, చాలా విషయాలపైన ఆరోపణలు చేశారు. మీకు నిజంగానే ఆ సత్తా, దమ్ము, ధైర్యం మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే తక్షణం బయట పెట్టండి, లేకపోతే క్షమాపణ చెప్పండి. లేకపోతే తప్పకుండా దీన్ని మాకున్నటువంటి అనేక పద్ధతుల్లో తప్పకుండా ఇప్పటికే న్యాయ పోరాటం, న్యాయస్థానాల్లో మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉన్నది. న్యాయస్థానాల్లో తప్పకుండా దీనిపైన పరువు నష్టం దావా వేస్తాం. అన్ని వేదికలపైన కూడా తప్పకుండా వీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని బయట పెడతాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా ఏ రకమైనటువంటి అరాచకాలు, నిన్న ఒకటి కేటీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఏం ప్రశ్నించిండు కాంగ్రెస్ పార్టీని? మా పార్టీ కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, బలహీన వర్గాల వారికి చెందినటువంటి కార్పొరేటర్లపైన దాడి జరిగితే దాడి ఎందుకు చేశారు? దాడి చేయడమే కాకుండా అక్రమంగా మళ్ళీ మా కార్పొరేటర్లపైన అక్రమంగా కేసులు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు పోలీస్ వ్యవస్థ నిద్రావస్థలో ఉందా? హోంశాఖ బాధ్యతలు చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇలాంటి అరాచకాలని ప్రోత్సహిస్తా ఉన్నాడా అని ప్రశ్నించినాడు. ఈరోజు దౌర్జన్యాలు, దాడులు, దూషణలు, ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపైన అక్రమంగా కేసులు, వీటన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా మాకు అధినేత కేటీఆర్ గారి పైన మరి దూషణలు, దుర్భాషలు, అడ్డమైన భాష, బజారు భాష, చిల్లరగాలు కూడా రోడ్ల పోయిన వీధి భాష, వీధిలో పోయిన భాష మాట్లాడాలి. అది కూడా గాంధీ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వాడరాని భాష వాడి ఒక దిగజారుడు రాజకీయాలకి తెరలేపుతా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మరి ఆ భారతదేశంలో కూడా దేశ భవిష్యత్తు ఎక్కడ లేదు. ఈరోజు కొత్త రకమైన రాజకీయాలకి తెరలేపుతా ఉన్నారు. ఇవి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూపబోతాయని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి కార్పొరేటర్లను నిన్న మల్కాజిగిరిలో అటాక్ చేయడమే కాకుండా, అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, నడి రోడ్డులో వచ్చి వీధి రౌడుల్లాగా మరి ఓపెన్ ఛాలెంజ్లు వేస్తూ ఉంటే పోలీసులు పిల్లిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు అని ప్రశ్నించేందుకు మా కేటీఆర్ గారి పైన మీరు దుర్విషయాలు ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కేటీఆర్ గారి గురించి, వారి పాలన గురించి కూడా చాలా ప్రస్తావించినాడు. మరి వారు 10 సంవత్సరాల వారి యొక్క మంత్రివర్గం ఒక అనుభవంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడమే కాక 10 లక్షల పైచీలకు యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి
హైదరాబాద్ నగరానికి చక్కటి ఇమేజ్ని సంపాదించి పెట్టినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో లేకున్నా దేశ విదేశాల నుంచి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాలు వచ్చి పిలిపించుకొని వారి యొక్క అనుభవాన్ని తెలుసుకొని ఏ రకంగా అభివృద్ధి చెందొచ్చో అని చెప్పేసి నేర్చుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అది వారికి కనపడది. తిట్ల పురాణం ఎత్తుకొని రేవంత్ రెడ్డి లేక అడ్డమైన భాష మాట్లాడితేనే వారికి నాయకుల్లా కనపడతారు తప్ప మరి మంచి పనులు చేస్తే వాళ్ళకి కనపడరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒకటే అడుగుతా ఉన్నాం. 10 సంవత్సరాలుగా కేటీఆర్ గారు చక్కటి పాలన అందించారు. ఈరోజు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. షాడో ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారని చెప్పేసి ఇక్కడ హనుమంతరావు గారు నిన్న ఈరోజు అన్నారు. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి కేటీఆర్ గారు షాడో ముఖ్యమంత్రిగా మీకు గుర్తు రాలేదా? ఆ ప్రశ్న మీ మనసులో ఉత్పన్నం కాలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో పదవులు సంపాదించడానికి, పదవులు రాబట్టడానికి ఈ రకమైనటువంటి దాడులకి, ప్రతి దాడులకి, ఆరోపణలకి మీరు పూనుకుంటున్నారు. స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు, వారి నాయకత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న చెప్పినప్పుడు అప్పుడు మీకు షాడో ముఖ్యమంత్రి గుర్తు రాలేదు. ఈరోజు మీరు షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎస్, కేటీఆర్ గారు ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని వారి నాయకత్వంలో అనేక రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే కాకుండా, శాంతి భద్రతలు కాపాడమే కాకుండా, నగరం ఒక ఇమేజ్ని అంతర్జాతీయ స్థాయిలో మరొక పెద్ద ఎత్తున తీసుకెళ్ళినారు. కాబట్టే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒక్కటంటే ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కూడా గెలవలేదు మన జరిగినటువంటి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో గుర్తు చేస్తూ ఉన్నాను. మేము కూడా మా కొద్దుబులాపూర్ నియోజకవర్గం నుండి 3 సార్లు వరుసగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుచుకోగలిగినామంటే కేటీఆర్ గారు చూపెట్టిన ఆదరణ, మాకు ఇచ్చినటువంటి సహకారం, వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాని రెపరెపలాడించిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. మీ బాధ అంతా ఏంది? మీ యొక్క వ్యక్తిగతంగా మీ పర్సనల్ బాధనంతా కూడా తీసుకొచ్చి ఈరోజు పార్టీలపైన పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రోజు కేటీఆర్ గారు, ఎస్, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉండే మీకు అలయన్స్లో టికెట్ ఇవ్వలేకపోయారు. ఆ రోజు మీరు ఆ రోజు నా రాజకీయ జీవితం అయిపోయింది, నాకు రాజకీయ భవిష్యత్తు లేదు అని మీరు మదనపడి బాధపడుతూ ఉంటే ఇదే కేటీఆర్ గారు కదా మీకు తీసుకొచ్చి ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి మీకు ప్రోత్సహించి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయినా మళ్ళీ మీకు పార్టీ గ్రేట్ హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మీకు పునర్జీవనం ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు నమ్మే దేవుడి పైన ఒట్టేసి ఇది అబద్ధమని చెప్పగలుగుతారా అని చెప్పేసి హనుమంతరావు గారు ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు మీరు అన్నారు, నా రాజకీయ జీవితం శూన్యం అనుకున్న సమయంలో మళ్ళీ నాకు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి మీరు అని కేటీఆర్ గారిని వయసులో చిన్నవాడైనా సరే మీరు వారి కాలం మొక్కినమాట వాస్తవా కాదా అని ఒక్కసారి మీరు చూడగాడు ప్రశ్నిస్తా ఉన్నా. నాకు రాజకీయంగా పునర్జీవనం ఇచ్చినటువంటి నాయకుడి కేటీఆర్ గారు, మీరు మళ్ళీ నాకు లైఫ్నిచ్చిన పొలిటికల్గా అని చెప్పి ఆ రోజు వారి వయసులో చిన్న అయినా వారు వద్దన్నారు. వాళ్ళకి ఎవరు కూడా కాలం మొక్కడం ఇష్టం ఉండదు కేటీఆర్ గారికి. కానీ మీరే బలవంతంగా ఆ రోజు కాలం మొక్కిన మాట వాస్తవం కాదా? మీ గుండె మీద చేసుకొని మీరు నమ్మే అమ్మవారి పైన ప్రాణం చేసి చెప్పండి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజేమో దేవుడైతాడు, ఈరోజు వేరే పార్టీలో పోయినప్పుడు దయమవుతాడు నీకు. ఇంకా రానిపోని భాషలు మాట్లాడుతూ ఉంటాం. రాజకీయంగా ఎదుర్కొంటే ఏ రకంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం, ఏ రకంగానే సిద్ధంగా ఉన్నాం. కానీ అధికారం ఉంది కదా, ముఖ్యమంత్రి గారి మన్ననలు పొందడానికి నేను ఏదైనా చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సహించదు,
ఊరుకోదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి పరచండి, అభివృద్ధిలో పోటీ పడండి, రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయండి, ప్రజల మనల్ని పొంది గెలవండి తప్ప నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాం, దౌర్జన్యాలు చేస్తాం, బెదిరిస్తాం, దాడుల పాటుపడతామని బెదిరించుకుంటూ పోతే మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో వీటికి తావు ఉండవు అని చెప్పి నేను మరోమారు గుర్తు చేస్తా ఉన్నాను. మీరు సిద్దిపేటలోకి వెళ్ళి మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారి ఆఫీస్ పైన దాడి చేసి మళ్ళీ వారిని పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి హెచ్చరిస్తారు. ఇక్కడ వచ్చి మీ ఇండ్ల పైన దాడులు చేస్తామని చెప్తా ఉంటారు. పోలీసులు నిద్రపోతురా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్, రెడ్ బుక్లో రాసుకుంటామని చెప్పినాం. తప్పకుండా ఈరోజు ఎవరెవరైతే అధికారులు కానివ్వండి, ఎవరెవరైతే నాయకులు కానివ్వండి మిత్త మీరి వ్యవహరిస్తా ఉన్నారో, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా దౌర్జన్యాలకు పాటుపడుతున్నారో తప్పకుండా వాడిని నోట్ చేసుకొని పెట్టుకుంటాం. సమయం వస్తుంది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. డెఫినెట్గా ఎవరికి ఏ రూపంలో సమాధానం లభించాలో తప్పకుండా సమాధానం లభిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఘోరంగా విఫలమైనరు శాంతి భద్రతలు కాపాడడంలో. ముఖ్యమంత్రి గారు పరిపాలన అందించడంలో అట్టర్ ఫ్లాప్ అయినడు. అట్టర్ ఫ్లాప్ సీఎం ఈరోజు భారతదేశంలో ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వారి ప్రభుత్వంలో వారిపైన పట్టు లేదు, ఎవరికి వాడే దోచుకుంటున్నాడు, ఎవరు కావరే దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు. నేనేమో శాశ్వతంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు. వారి సంబంధించి ఎమ్మెల్యేని అట్లెట్టు ఉంటావు రాబాయి నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఓటు రాబాయి కాంగ్రెస్ పార్టీని అయ్యా జాగిరా అని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి నాయకుని యొక్క పరిపాలనలో ఈ రకమైన దాష్టికాలు, ఈ రకమైన దౌర్జన్యాలు, ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి అంటే ఇది కేవలం ప్రభుత్వం ఒక వైఫల్యం, రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత, చాతగానితనం అని చెప్పి స్పష్టంగా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఇలాంటి పునరావృతం అయితే మాత్రం తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పవు. మా పార్టీ కార్పొరేటర్ల పైన ఖచ్చితంగా దాడి చేస్తే బాధ్యత గల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తప్పకుండా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత వారిపైన మా పార్టీ పైన ఉంటుంది. ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయ్యేది నువ్వెవరు తెలుస్తానికి? ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ నిర్ణయాలు ప్రజలకు ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఆపడు ఎవరు తరం కాదు. అప్పుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి అయితే కళలు కంటా ఉంటాను అన్నారు. నీకు చెప్పిండా ముఖ్యమంత్రి కళ్ళగంట? చెప్పిండు ముఖ్యమంత్రి అయితే చెప్పిండా? అయ్యేది ఉంటే ఎప్పుడు ఎవరు ఆపలేడు. ఎవరికో ఫామ్ హౌస్ రాసిచ్చిండు అని చెప్తున్నాడు. ఆధారం ఉందా నీ దగ్గర? బయటపెట్టు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు లేనిపోని దొంగచాటున చిట్లాట్ చేసి డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తే ఆ ట్రాప్లో పడి మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా మీకు చెప్పినట్టుగా మీ దగ్గర ఏదైతే ఆధారాలు ఉంటే తప్పకుండా బయట పెట్టండి. చర్చించడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. లేకపోతే మాత్రం తప్పకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో కూడా పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. వ్యక్తిగతంగా మాత్రం మీరు దాడులు చేస్తా అంటే మాత్రం కూర్చుంటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇది ఉద్యమ పార్టీ. ఈరోజు కొన్ని యొక్క పత్రికల పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వారు సమాధానం చెప్పుకుంటారు, వీరు మీద వేసుకుంటున్నారు. ఏదో రకరకాలైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మాట భాష ఆ ఒక అడ్డమైన భాష మానుకోవాలి. మేము కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. సమయం వస్తే ప్రతి కార్యకర్త కూడా లేచి బయటికి వెళ్తానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మీరు దయచేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మానుకోండి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, మరి మల్కాజ్గిరిలో ఈరోజు అక్కడ ఒక్కసారి వెళ్ళి మీ పార్టీ నాయకులు ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి తెలుసుకోండి. ఈ స్థాయి ఎంత దిగజారిపోయిందో హనుమంతరావు గారి స్థాయి ఈరోజు మల్కాజ్గిరిలో పోయి తెలుసుకోండి, తెలుస్తుంది. ఈరోజు కార్పొరేటర్లు నీకు నమ్మి పనిచేసే కార్పొరేటర్లే ఈరోజు నీ పైన తిరగబడతా ఉన్నారంటే నువ్వు చేసిన పనులేంటి ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.
కాబట్టి డెఫినెట్గా మేము ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. ప్రజాప్రతినిధుల హక్కుల గురించి కూడా పోరాటం చేస్తాం. కానీ దాడులతో భయపడిస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ భయపడటానికి కానివ్వండి, వారు నిజంగానే మీకు గులాంగిరి చేస్తానికి మీరు ఆ కలలో భ్రమలో ఉంటే బయటపడండి. మరి దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయో మీరు ఊహించని రకంగా ఉంటాయి. జాగ్రత్త పడండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారు చాలా విషయాలు చెప్పారు. మిత్రులారా, సమాజానికి ప్రతిరోజు జరిగే విషయాలను మరి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం అందిస్తూ ఉంటారు. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, అది వ్యక్తిగత దాడులు, భౌతిక దాడులు, ఇండ్ల మీద, ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ఏమన్నారు? ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? ఈ రకంగా జరుగుతూ ఉంటే, ఈ రకంగా మా కార్పొరేటర్లపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టి వారి మీదనే ఉల్టా కేసులు బనాయిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఉందా అని అడిగారు. ఈరోజు గాంధీ భవన్లో కొంతమంది గాడ్సేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టే మీరు మంచిగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అరే వెదవల్లారా, పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందని అడుగుతా ఉన్నా. మేము, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మేము కావచ్చు, హరీష్ రావు గారి నేతృత్వంలో ఖమ్మం పోయినాం. వరదలు వస్తాయి, సన్నాసులు పనిచేస్తలేరు, వారికి ఏం సహాయం చేస్తలేరు, ప్రశ్నిద్దామని చెప్పేసి హరీష్ రావు గారి నేతృత్వంలో పోతే అక్కడ కొంతమంది గుండాలతో, రౌడీలతో మా పైన దాడి చేయించారు. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదే రకంగా మొన్న మా కార్పొరేటర్లో కొడితే మల్కాజ్గిరిలో ఎస్హెచ్ఓకు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఇట్లా ఎన్నో విధాలుగా లగచర్ల కావచ్చు, చాలా విషయాల్లో మేము కంప్లైంట్లు ఇస్తే ఎక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా, గత 10 సంవత్సరాలు మేము ఇదే రకంగా వ్యవహరిస్తే మీరు ఉండేవారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అరే లుచ్చా మాటలు మానుకోండి. ఫస్ట్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను చెప్తా ఉన్నా, బట్టలు ఇప్పుకొడతాం, అరే మీరు కొట్టేదేంద్రా, మీకు అంతగా ఉంటే మేమే చెప్తాం. మీకు అంత చూకుంటే మీకు అలవాటు ఉంటే చెప్పండి. మరి బిడ్డ, మీ బట్టలు ఇప్పి కొట్టిన రోజులు మర్చిపోతున్నారా? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బట్టలు ఇప్పి కొట్టిన రోజులు రౌడీ షీట్లు ఓపెన్ చేసి మర్చిపోతున్నారా? గాడ్సే మాటలు మానండి దయచేసి. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడారు. దానికి ఇష్టం ఉన్నట్టు, నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి కుటుంబం, కేటీఆర్ గారి కుటుంబం. మేము ఇటు అనుకుంటే బిడ్డ మీకు చెప్తా ఉన్నాం, మంచిగా ఉన్నదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏమేమి మాట్లాడుతున్నారో మాకు తెలుసు. మీరు ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నారో మాకు తెలుసు. మీరేం నడుస్తుందా కానీ పతారం లేదు. మీరు అక్కడక్కడ ఒకరిద్దరు నేర్పించిన ఆఫీసర్లు మనం తీసేసిండు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు. అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా మరొకసారి, మంచిగా మాట్లాడండి, అభివృద్ధిగా మాట్లాడండి, సంక్షేమంగా మాట్లాడండి, ఇంకేదైనా ఉంటే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేస్తే ఏం వ్యక్తిగా మీరు గవర్నమెంట్కి వచ్చి 18 నెలలు అయింది కదా, హీరోయిన్ అంటారు, భూమి అంటారు, తీయండి. నేను పీకేది కదా ప్రభుత్వం. ఏం వ్యక్తులు మీరు వల్ల శాతం అవుతలేదా? మనం భూములు, కబ్జాలు, ఫామ్ హౌస్లు, హీరోయిన్లు, ఫోన్ ట్యాపింగ్లు, అరే చూస్తారా ఊరనే డైరెక్ట్ కాల్ మాట్లాడుతారు. అరే కాంగ్రెస్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ ఎవరికైనా ఫోన్ చేస్తే కట్ చేసి వాట్సాప్ చేస్తారు, ఫేస్ టైం చేస్తారు. పోలీస్ అధికారులు కూడా ఏ ట్యాప్ కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? దయచేసి చెప్తా ఉన్నా, ఇంకోసారి మా నాయకుల పైన ఇట్లా మాట్లాడితే దేనికైనా తెగిస్తాం. మేము ఆనాడు 2001లో వచ్చింది తెలంగాణ కోసం. ప్రాణాలు ఉంటే పోతే అని తెలకు వచ్చినాం. దేనికైనా సిద్ధపడి వచ్చినాం. ఆనాడు నువ్వు ఉన్న పార్టీ రోజుకు కొంతమంది నక్సలైట్ రూపంలో ఎన్కౌంటర్లు చేస్తూ ఉంది, చంపుతూ ఉంది. అయినా భయపడలే. తిరగబడి కొట్టడం కోసం, ఈ రాష్ట్రం సాధించడం కోసం వచ్చినాం. సమైక్యవాదులుగా మారిన వాళ్ళు, సమైక్యవాదుల సంఖ్యలో చొచ్చిన వాళ్ళు, మీలాంటి అందరినీ పండబెట్టి తొక్కి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము. మా గురించి మాట్లాడతారా? ఏది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటారా? మర్యాద నిలబెట్టుకొని చెప్తున్నా బిడ్డ. వాళ్ళు ఎవడైనా సరే
వారి తాత జేజమ్ అయినా సరే, ఇక్కడ అయినా సరే, ఢిల్లీ వాడైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం. ఆగేది లేదు, ఊరుకునేది లేదు. మీరు ఒకటి కొడితే 100 కొడతాం. ఎస్, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అధికారంలో ఉన్నాం, ఏమైనా ఇక మళ్ళీ కూడా రారు. అధికారం మీరే ఉంటారా జీవితకాలం? రాసి పెట్టుకోరా? ఉందా రాజ్యాంగం ఎక్కడన్నా? 18 నెలలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఏడైతే మన ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. ఏం చేసి చేయలేదు. పబ్లిక్ ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు, రాష్ట్రానికి ఏం చేస్తారు చేయండి. ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్న అందరి గురించి మాట్లాడుతూ ఉన్నా. సంక్షేమం గురించి మాట్లాడండి, అభివృద్ధి నుంచి మాట్లాడండి. ఏం పద్ధతి ఇది? ఏం భాష ఇది? నీ వయసుకు 5-6 సంవత్సరాలు చిన్న కొడుక అంటావా? నేను 10 సంవత్సరాలు పోషించింది కదా, ఒక పూట అన్నం పెడితే యాడ్ చేసుకుంటాం కదా. 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి 10,000 నుంచి జీవితకాలం సర్పంచ్ కాలం కూడా ఉన్నారు. మీకు ఎంపీ ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్యే చేసి, జిల్లా పార్టీ అధ్యక్షుని చేసి హైదరాబాద్ నేను కడుపులో పెట్టుకొని చూసుకున్న పార్టీ మీ నోటు ఎట్లా వస్తుందన్న నాకు అర్థమవుతలేదు. హనుమంతరావు గారు మీకు ఎలా నోరు వస్తుంది? అట్లా మాట్లాడొచ్చాను. సన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మనం ఎత్తుకుని వేస్తాడేమో తినుగాని ఇట్లా మాట్లాడొచ్చా? వారి ఎంగిల్ బతుల కోసం, వారు ఏదో వేస్తారనే ఆశ కోసం ఈ 10 సంవత్సరాల పార్టీ మాట్లాడొచ్చా? కాంగ్రెస్ పార్టీని మనం గుర్తు చేస్తా ఉన్నా. మన ఆడియోలు కొన్ని బయటకు వచ్చి నేనే రేవంత్ రెడ్డిని పెట్టాడని కూడా తిట్టింది. మరి సమర్థిస్తారా? ఉండాలి, వేద్దామా సార్ ఉంటే? లేకపోతే నేను సోషల్ మీడియాలో ఇస్తాను, అందరికి మీడియాలకు ఇస్తే ఇప్పుడు హైదరాబాద్ తిరగకుండా చేస్తా, రేవంత్ రెడ్డి తెలంగాణ తిరగకుండా చేస్తా, ఆ పొట్టేల సంగతి చూస్తా అన్నాడు. సమర్థించవచ్చా మనం? మీరు ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. నేను మీడియా తర్వాత అక్కడ చూసిన వాళ్ళందరినీ చూస్తా ఉన్నా. ఆయనకు పక్కకున్న వాళ్ళు కూడా ముఖం ఇట్లా పెట్టుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏం భాష ఇది? 10 సంవత్సరాలు ఇంతగా పోషించిన పార్టీ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. రేపు మమ్మల్ని కూడా ఇదే అంటారు కదా అని వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. నీకేం అవసరం అండి? నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి పేపర్ ఉంటే ఉన్నది, ఆయన రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయన నడుపుకుంటున్నారు, ఆయన పని చేసుకుంటున్నారు. ఏం అడిగారు కేటీఆర్ గారు? ఈనాడు టీవీ ఉంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకుంది. సాక్షి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంది. సిపిఐ పార్టీ ఒక పేరుంటే నవ తెలంగాణ అని విషయాలందరూ ఉంటే నవ తెలంగాణ పేరు మార్చుకున్నారు. ఇట్లా చాలామంది తెలంగాణ వచ్చినాక మార్చుకున్నారు. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? నువ్వు ఎవరిలో నాయన అంటే నేను తెలంగాణ ఎమ్మెల్యేను, తెలంగాణ ఎమ్మెల్సీని, తెలంగాణ వాదిని, తెలంగాణ బిడ్డను అంటాం. నేను సమైక్య రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డను అంటామా? తెలుగు వాళ్ళం అంతా ఒకటి ఉంటాం కావచ్చు కాక. ఇది దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మేము దేనికి భయపడడం వాళ్ళం కాదు. మీరు ఊరికే అంటూ ఉంటారు, నాకు అర్థమైతే లేదు. నేను దేనికి భయపడా? ఎవరు భయపడతారు భయ్? ఎవరు ఎందుకు భయపడతాడు? మేము ఎవరికి భయపడకుండానే ఆ రోజు నీ గురువు గారికి భయపడకుండా పార్టీలకు వచ్చినాం, తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కదా. రాధాకృష్ణ గారు హెడ్లైన్ రాస్తారేమో అని చెప్పేసి వారి పేరు తీసుకుంటారు. ఓకే, వంశీ గారి పేరు తీసుకుంటారు, మహాటీవీ వంశీ. మరి మహాటీవీ వంశీ పెట్టింది నువ్వు కరెక్ట్ అంటావా? హనుమంతరావు గారు చెప్పండి. రేపు నీ మీద పెడతారు, కరెక్ట్ అంటావా? నిన్న ఒక మాట అంటేనే అసలు సహించవు కదా. నీ పేరు కూడా తీసుకోండి. నిన్న మా నాయకుడు ఓ అని ఆకాశం అంత ఎగురుతున్నావు. నీ నైజం మాకు తెలుసు కదా, 10 సంవత్సరాలు నేను చూసాం కదా. ఎవరైనా నీ గురించి ఏమైనా మాట్లాడాలని చెప్పగానే ఏమైనా అంత చూస్తావు, వాని సంగతి చూస్తావు, వాణ్యం ఉన్నాయి, వాని భూములు ఉన్నాయి, వాని సంగతి ఏంది, వాడు ఏం చేస్తాడు మాట్లాడుతావు. అట్లుండకూడదు. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. ఈరోజు మైనంపల్లి మల్కాజ్గిరి పరువు తీసుకున్నావు కదా. మల్కాజ్గిరి ప్రజలు చీచి అని అంటా ఉన్నారు ఈరోజు మీరు చేసిన వ్యవహారానికి. నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, ఫ్రీగా వస్తారు, ప్రేమతో వస్తారు అన్నావు కదా. నువ్వు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న కార్పొరేటర్ నీతో రాలేదు కదా మరి మల్కాజ్గిరిలో. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, మీరు మంచిగా మాట్లాడండి, మంచిగా సమాధానం చెప్తాం. మీరు అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఈ 18 నెలలు నువ్వు మల్కాజ్గిరికి ఏం తెచ్చినావు, మెదక్కి ఏం తీసుకొచ్చి చెప్పండి. ఆ రోహిత్ కూడా మీ కొడుకు అంటాడు అనొచ్చా? నువ్వు చెప్పాలి కదా, బుద్ధి చెప్పాలి కదా. అరే అంత అది పెద్ద నాయకుని కేసీఆర్ గారిని వాడు వీడని మాట్లాడవచ్చా? ఎక్కడ పోతున్నాం మనం? ఇప్పుడు మేము అనలేమా నిన్ను? అరే హనుమంతరావు అనలేమా? గౌరవం ఉంది మాకు. మాకు మా పార్టీ ఒక ఇది నేర్పించింది. మనం పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వాలి కదా. మీ కొడుకు కేసీఆర్ గారిని ఆ మాట అనొచ్చా? ఎవరండి రోహిత్ ఎమ్మెల్యే అయితే మెదక్ ఎమ్మెల్యే ఉన్నాడు. బానట్ మీద కూర్చొని సిఐని పిలిచి రౌడీ షీట్ ఓపెన్ చేయి, పీడీ యాక్ట్ పెట్టు,
లోపటై పోలీస్ బాస్ ఆయన. నేను సిపిలను అడుగుతా ఉన్నా, మరి హైదరాబాద్ సిపి వస్తారో, అక్కడ సైబరాబాద్ సిపి వస్తారో, డీజీపీ గారు కూడా మేము ఒక శాసనమైన సభ్యుడిగా ఉద్యమకారిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ భాష వాడొచ్చా? మరి మా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రిప్రజెంట్ వాడొచ్చా? ఆ భాష మేము వాడొచ్చా? మేము అట్లా వ్యవహరించవచ్చా? ఏం పద్ధతి ఇది? మెదక్లో కూడా పరిస్థితి బాగాలేదు మీకు అక్కడ. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువ అవుతున్నట్టుంది. ఒకసారి గెలిస్తే మళ్ళీ ఇంకోసారి గెలిపేయాలి ప్రజలు అన్నట్టు ఉండాలి, ఉండాలి. మీరు నేను వాడిని ఓడగొట్టినా, వీడిని ఓడగొట్టినా, వాడిని గెలిపించా, మీరే 50,000తో ఓడిపోతుంది. అక్కడ సాగు తప్పి కన్నులతో పోయినట్టు చిన్నగా గెలుస్తుంది. మీ గెలుపు కారణమైన వాళ్ళు కూడా మళ్ళీ మా పార్టీకి వచ్చేసినారు. తప్పు చేసాం, పొరపాటు అయిందని వాళ్ళే మళ్ళీ వచ్చిండ్రు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు ఇటుకతో కొడుతూ మేము రైతుతో కొడుతూ, ఇదైతే పక్క. మీరు ఏ భాష మాట్లాడితే తప్పకుండా అదే భాషలో సమాధానం చెప్తాం. మీరు అనుకుంటుండొచ్చు మాకు పోలీసు బలం ఉంది, మీకు మందబలం అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే చాలా మందితో పొద్దున్న లేసి మాట్లాడుతుంటాం కాబట్టి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా చాలా బాధలో ఉన్నారు. 3వ స్థానం కింది స్థాయి కార్యకర్తలు అయితే పార్టీ కోసం పనిచేస్తాం, కార్యకర్తల కోసం పనిచేస్తాం అని చెప్పేవాళ్ళు ఏ కార్యకర్తకి ఏం చేస్తారో వాళ్ళు మాకు తెలుసు, చూస్తూ ఉన్నాం గ్రౌండ్లో. వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా లేరు. ఫస్ట్ సెకండ్ వరకు మాత్రం సంపాదించుకుంటోళ్ళు, సెటిల్మెంట్ చేసుకుంటోళ్ళు, కబ్జాలు పెట్టేటోళ్ళు మాత్రం ఉన్నారు. ఇట్లాంటి ఉడత ఊపులకు భయపెట్టేయాలని కాదు. మరొకసారి చెప్తా ఉన్నా, మా నాయకత్వం పైకి కేటీఆర్ను ఇంటి మీద అటాక్ చేస్తా, హరీష్ రావు గారి ఇంటి మీద అటాక్ చేస్తా, ఎక్కువ చుట్టం చేతులు కట్టుకొని పండబెట్టి తొక్కుతాం వాళ్ళ ఆటంకాలు వస్తాయి. మాకు చేతగా అనుకుంటారా? మేము చేయలేమనుకుంటారా? సమైక్య రాష్ట్రంలోనే మంచి మంచిగా ఎదుర్కొన్నాం అయ్యా. మీరంతా వస్తుండొచ్చు, మేము ఇళ్ళకాడ తినప్పుడు ఎప్పుడన్నా దమ్ముంటే చెప్పి రండి. ఇంటికి వస్తారు, పలానా రోజు హరీష్ రావు గారి ఇంటికి వస్తా, పలానా రోజు కేటీఆర్ గారి ఇంటికి వస్తే చెప్పండి. మహా టీవీని వలగొడితే తెలంగాణ భవన్ అటాక్ చేస్తా, అది నీకేం సంబంధం భయ్? ఆయన వంశాలంటే ఆయన మా నాయకుడి పైన తప్పుగా పెట్టాడు. లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, ఆవేశం వచ్చింది, పోయినరు, వాళ్ళు నిరసన తెలుపుతా పోయింది, అక్కడ ఇష్యూ అయింది. సరే పోలీసులు మా మీద మాత్రం కేసులు పెడతారు. బట్టి విక్రమార్క గారు అక్కడికి వెళ్ళారు, వారిని పరామర్శించారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా అయితే చనిపోతే ఇంకోటి అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళరు. వరదలు వస్తున్నాయి అంటే ఒక్క లేడు హైదరాబాద్ ఇవాళ వైరల్ అయితే ఉన్నాయి. మా నాయకుడు కేటీఆర్ గారు గతంలో వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా హైదరాబాద్లో తిరిగేదో. అక్కడ ఒక ఫ్లైఓవర్ మొన్న ఓపెన్ చేశారు, మేము కట్టింది. దయచేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, అక్కడ జరిగిన విషయం నేను పొద్దున్న వెళ్ళి వచ్చినా కూడా. కొత్తగూడ ఫ్లైఓవర్ అక్కడ వాటర్ పోతూ ఉంటే ఆ ఫిల్లర్ దగ్గర డ్రైన్ ఓపెన్ కావడానికి హోల్ ఉంటుంది. ఈ సన్నాసులు దాన్ని దవదవ క్లీన్ చేసి ఓపెన్ చేసే రోజు ఆ హోల్ బంద్ చేసిండ్రు. ఆ హోల్ బంద్ కావడంతో నీళ్ళు కిందికి పోతేలో ఇక జామ్ అయింది. మీరే మిక్తారా జామ్ అయితే ఓపెన్ చెప్పండి. మరి వినాలి అనుకుంటారా? ఒక్కళ్ళే చెప్తున్నా, ఒక మంత్రి లేడు, ఇంకో ప్రజాపతి లేడు, కనీసం హైదరాబాద్లో. నేను ఇంకొక విషయం కూడా మాట్లాడుతూ ఉన్నా. హైదరాబాద్ మీరు తెచ్చిరని మమ్మల్ని అంటున్నారు. అరే ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకు? మీరే కదా అసెంబ్లీ పెట్టింది, మీరే కదా మన క్యాబినెట్లో పెట్టి తీసుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? డబల్ బెడ్రూమ్ కట్టలేదు అంటారు. జర రింగ్ రోడ్ అయితే తెలుస్తాయి, నేను డబల్ బెడ్రూమ్ నేను దుందియాలు కానీ, ఇటు కొల్లూరు కానీ, బాదులపల్లి కానీ, గజులాపురం కానీ, ఇప్పుడు చాలా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసిన పార్టీ మాది. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. మమ్మల్ని మా నాయకులు పట్టుకుని ఈ రకంగా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరికి ఓపిక ఉంటుంది. ఇంకా పిల్లిని కూడా లోపటేసి కొడతా అంటే అది కూడా పులిగా మారే అవకాశం ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నాం కదా, అహంభావంతో చేస్తాం, వాడిని అటాక్ చేస్తాం, వీని అటాక్ చేస్తాం అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఒకటికి 10 కొడతాం మేము కూడా. ఎవరు? హనుమంతరావు గారా? రెడ్ బుక్ రాసి ఏం బిక్తామో మా ఎమ్మెల్యే గారు చెప్పారు. పక్కన ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఆయన కూడా హనుమంతరావు గారు బుక్ రాస్తాడు. నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ బుక్లో జర మీ చరిత్ర రాసుకోండి, మీ గురించి రాయండి. ఒకటి మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు బ్యాగుల మోషన్ చరిత్ర కూడా రాయండి. ఆ ఫోటోలు వీడియోలు కావాలంటే మేము పంపిస్తాం.
దయచేసి ఆ బ్యాగుల ఫోటోలు ఫ్రంట్ పేజీలో పెట్టండి. ఓపెనింగ్ పిలిస్తే మేము కూడా వస్తాం. మా గురించి బుక్ ఏం రాస్తావు? కాళేశ్వరం కట్టి లక్షల ఎకరాల డీలిషన్ రాస్తావా? లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టిన రాస్తావా? దేశంలో మీకు తెలుసు, రైతు నుంచి శిస్తు వసూలు చేసిన ప్రభుత్వాలను చూసినాం. రైతుకు రూపాయి ఇచ్చిన ప్రభుత్వాలను చూడలేం మనం. రాయి అది కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన రాయి నీ బుక్లో. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్ళైతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో చూసిన కేసీఆర్ గారు ₹1,01,000 ఇస్తూ ఉన్నారు. మీరు తులం బంగారం గదిగినరా భయ్ ఫస్ట్, తులం బంగారం ఇవ్వండి ఫస్ట్. 2,000 ఇస్తాను మహిళకి ఇవ్వండి. ఏది లేదు, మాటలు ఆయన కొడతాం, ఈయన కొడతాం, అటాక్ చేస్తాం. సమాజం చూస్తూ ఉంది. అటాకులు చేస్తే ఏం జరుగుతుంది అంటే జరుగుతుంది. రేవంత్ రెడ్డి వస్తే కేటీఆర్ గారు రెడీగా ఉన్నారని చెప్పారు కదా. వల్మూరు వెంకటేష్, షమీపురాజు, వివేకానంద గారు కదా, కేటీఆర్ గారే సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, రండి అసెంబ్లీలో పెడదామా, మీడియా ముందు పెడదాం, లైవ్ డిటెక్టివ్ నేను రెడీ ఉన్నా, నువ్వు రా అన్నావు. రేవంత్ రెడ్డి వస్తా అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తాం, తను కూడా వస్తాం. మేము అన్ని విషయాల మీద చర్చని రెడీ ఉన్నామండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మొన్న అన్నారు, కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా రమ్మని అన్నాడు. కిషన్ రెడ్డి వస్తాడా రమ్మా. సరే బీజేపీ వాళ్ళు దోస్తులు కాబట్టి రాలేరు. మేము పోయినా నువ్వు ఢిల్లీ పోతుంది. వాళ్ళు ఏమంటావు అసెంబ్లీకి అన్నా అంటావు. ప్రెస్ క్లబ్ బార్ మాట్లాడవచ్చా? మేధావుల గొంతులో మోగపోయినట్టు అనిపిస్తుంది నాకు. చాలామంది మేధావి భాష మాట్లాడుతూ ఉంటారు. ఒక ప్రెస్ క్లబ్ను పట్టుకొని పబ్లకు క్లబ్లకు, అరే నీకు సీఎం గారు నీకు ఎన్ని క్లబ్లు, హైదరాబాద్ క్లబ్లు అన్నింటిలో మెంబర్షిప్ ఉంది, నువ్వు ఆ క్లబ్లో అనుకునేమో. కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి పోయి నువ్వు ఆ క్లబ్కి రాలేని ఫీల్ అవుతున్నామో. జూబ్లీస్కు, ఫిలిం నగర్కు లేదా నిజాం క్లబ్కి రాలేని ఫీల్ అవుతున్నామో. మా నాయకులు కాదు అలవాటు లేవు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని ఏ క్లబ్లో కూడా మా కేటీఆర్ గారికి మెంబర్షిప్ లేదు. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే జూబ్లీస్ క్లబ్కి వస్తారేమో, పక్కన ఎన్టీవీ టూ కవర్ చేసి అనుకున్నాము, లేదా ఇంకో టీవీ టూ కవర్ చేసి 6 రోజులు వస్తారు అనుకున్నాము. మా నాయకునికి అలవాటు లేదు. వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను భయ్ సార్, దయచేసి మీరు జర కవర్ చేయండి. ప్రతి ఒక్కడు కాంగ్రెస్ ఉన్నోడు లేనోడు లేచిన లేవు అందరూ కూడా వీడు చేసి తీరా భయ్. ఎవరైనా చేస్తే 1,000 కోట్ల కబ్జాలు, లక్షల కోట్ల కబ్జాలు అన్నాడు, 40 కోట్ల గురించి పిలుస్తూ ఉన్నారు మా నాయకుని. అది కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిన మనకి. ఇక్కడ పోయినాయి మరి శాతం అయితే లేదా మీకు? ఇట్లా మాట్లాడితే ఎమ్మెల్యే గారు చెప్పిన తప్పకుండా వ్యాపారం కదా. కూడా రెండో విషయం కూడా నేను పోలీస్ మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మా నాయకుడు ఏ రకంగా పోలీస్ స్టేషన్కి కావచ్చు, వెహికల్స్ కావచ్చు, మీ గౌరవాన్ని ఏ రకంగా పెంచిండో చూసినారు. కేసీఆర్ గారు ఏ రకంగా చేసిండో. పోలీస్ మిత్రులారా, మీరంటే సమాజం చాలా గౌరవిస్తుంది. ముఖ్యంగా ఒక తండ్రిని కొడుకు కొట్టడానికి లేదు, కొడుకుని తండ్రి కొట్టడానికి లేదు. ఇద్దరు కొట్లాడుకున్నా పోలీసు వాళ్ళ దగ్గరికి పోతారు. ఎందుకంటే అంత గౌరవం మీ సమాజంలో ఉంది. మీరు దయచేసి పోస్టింగ్ల కోసమో, కొంచెం మంచి పోస్టింగ్ కోసమనో, లేదా మాకు కొంచెం వాళ్ళ దగ్గర మంచిగా ఉంటే బాగుంటుందనో మీ స్థాయిని తగ్గించుకోకండి. మీరు న్యాయంగా ధర్మంగా చేయాల్సిన పనులు చేయండి. లేని పక్షంలో తెలియజేస్తూ ఉన్నాం, మీ పైన మేము కంప్లైంట్ చాలా ఇస్తూ ఉన్నాం, కేసులు చేయట్లేదు. మొన్న మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఒక కేసు చేసిండు. బల్మూరు వెంకట్ గారు హౌలే అన్నందుకు ఇస్తే చేసిండు. కేసీఆర్ గారి సాగు కోరుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని నేను, మా ఎమ్మెల్యే గారు, మా జిల్లా ఎమ్మెల్యే అందరం పెద్ద బస్సుల పొజిషన్లో కేసు పెట్టినాం. ఇప్పటిదాకా లేదు. చాలా పొజిషన్లో కేసులు పెట్టినాం, ఎఫ్ఐఆర్ లేవు. ఇట్లాంటి విషయంలో మా పార్టీ కూడా సీరియస్గా ఉంది, ఆలోచిస్తూ ఉంది. మీరంటే కొంత గౌరవం ఉంది కాబట్టి సమాజంలో మీ గౌరవాన్ని కేసీఆర్ గారు వచ్చినాక చాలా పెంచారు. మీరు ఇట్లా ఇదే రకమైనటువంటి ప్రవర్తన చేస్తే కేసులు పెడతాం, పోస్టింగ్ల కోసం పైరవీలు చేసుకుంటాం, మేము అధికార పార్టీ తొత్తులుగా ఉంటాం అంటే మాత్రం మేము వచ్చినాక ఏం చేస్తాం మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఒక పౌరులుగా మేము కోర్టును ఆశ్రయిస్తాం, హైకోర్టుకు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం. మీరు చేస్తున్నటువంటి దురాఘాతాలు, మీకు ఒక విషయాన్ని కూడా నేను ఇంకా గుర్తు చేస్తాను. దీని మీద ఎవరైనా మాట్లాడితే నేను ఆధారాలు ఇస్తే వారికి మళ్ళీ మన ఆఫీస్లో మీటింగ్ పెడదాం. మా జిల్లాలో 4-5 పొజిషన్లు
భూములు పోలీసు నిలబడి పొజిషన్లు వేరేటోళ్ళకి ఇప్పించారు. ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. నేను అక్కడ అధికారికి, పై స్థాయి అధికారికి ఆ వీడియోలు ఫుటేజ్ అంతా ఆయనకి ఇచ్చి, సార్ మీరు వారి మీద కేసు కట్టాల్సిందే లేకపోతే బాగుండదని ప్రెజర్ చేస్తే, ఒత్తిడి చేస్తే, నేను ప్రెస్ మీట్ పెడతా, ధర్నా చేస్తా అంటే అతని మీద కేసు పెట్టారు. మేమిద్దరం వెళ్ళి సిపి గారిని కలిసి వచ్చాము. ఆయన నిజాయితీగా ఏం చేయాలో యాక్షన్ తీసుకుని చేసినాడు. అంటే భూములు కూడా పొజిషన్లు ఈరోజు పోలీసు వాళ్ళని పెట్టి వేరేటోళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పోలీసు మిత్రులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి, మీకేం పని? మా నాయకుడు కేసీఆర్ సార్ చెప్పాడు కదా మీటింగ్లో, మీ పని మీరు చేసుకుని ఈ రాజకీయ రంగంలోకి మీరెందుకు వస్తారు? ఈ రంగు మీరెందుకు అంటించుకుంటారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, మొన్న గులాబీ పార్టీ ఉండే, రేపు మళ్ళీ మేము వస్తాం. మీరు దీంట్లోకి వచ్చి మీ భవిష్యత్తుకు చూస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రంలో చాలామంది అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాళ్ళు కూడా శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు, రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు మంచి చదువుకున్న వాళ్ళు, చదువుకొని ర్యాంకు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు మంచిగా ఉండండి. ఇంత పెద్ద టవర్ కట్టించి ఇంత పెద్ద ఆకాశానికి ఎత్తినాం కదా మా ప్రభుత్వం మిమ్మల్ని. మీరు ఒక సైడు చేస్తూ అది చేయడం మంచిది కాదు. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వస్తాం, చేస్తాం, అది చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మా నాయకులు కేటీఆర్ గారిపైన అటాక్ చేస్తా, హరీష్ రావు గారిపైన అటాక్ చేస్తా, ఇది చేస్తా, ఇండ్లు ముట్టడిస్తా అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మరి మీరు యాక్షన్ తీసుకోరా? ఇట్లా మాట్లాడవచ్చా? ఒక బాధ్యత గల పౌరులు ఇట్లా మాట్లాడవచ్చా? కొడతామంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు? రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా ఉన్నా మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి మేము శాంతియుతంగానే ఉంటాం. మా దగ్గరికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. థ్యాంక్ యూ.